వరకైతే జరిగింది. వాళ్ళ చట్టబద్ధత అవసరం లేదంటున్నారు తులసిరెడ్డి గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి ఏ రకంగా అయితే పరిపాలించిందో రాజ్యాంగం రాసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అనేది చూడాలి. అది చూస్తే కనుక నేను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ని, నేను రాజ్యాంగాన్ని చాలాసార్లు చదివాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ని, నేను స్విస్ కోర్టులో మెంబర్ని, లండన్ కోర్టులో మెంబర్ని, సింగపూర్ కోర్టులో మెంబర్ని. ఇష్యూ ఏంటంటే 1956 లో ఏ రకంగా అయితే వీళ్ళు చట్ట పరిధి లేకుండా, చట్టాలు కూడా లేకుండా అవసరం లేదనుకుని, ఎంత ధైర్యం ఉంటే 1951 లో జవహర్లాల్ నెహ్రూ గారు 15 కోట్ల మంది ప్రజల్ని తక్కువ చేసి చూపిస్తాడు. వాళ్ళకి అసలు చట్టం మీద అవగాహన లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. మిగతా ప్యానలిస్ట్ లింగారెడ్డి గారు మీరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మీ వాయిస్ మీరు మాట్లాడుతుంది లైవ్ లో వచ్చేస్తుంది. లింగారెడ్డి గారు కానీ నరేంద్ర గారు, ఎందుకంటే మీకు తీసుకోండి, ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ ఉంది. మీరు మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసి మాట్లాడండి. సో మీరు మ్యూట్ చేసేయండి. సో ఇప్పుడు నేనేంటంటే 15 కోట్ల మందిని తక్కువ చూపించారు. ఆర్థిక వ్యవస్థను ఎటువంటి ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నారు? క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ, మధ్యదారులో. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్. పీసీఆర్ మిగతా ప్యానలిస్ట్ మ్యూట్ చేయండి, చేసినా ఎక్కడ వస్తుంది. సో దాని ప్రాబ్లం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ అని పెట్టారు. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీ అసలు ఈ దేశానికి పరిధిలేంటి, దేశం యొక్క స్థితిగతి ఏంటి, దేశం యొక్క చట్టాలేంటి, దేశం యొక్క రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం ఎక్కడ చదవలేదు. ఇప్పుడు మా తులసిరెడ్డి చాలా గౌరవించబడి వేరే రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి లెట్ మీ కంప్లీట్ మై టర్న్ టు కంప్లీట్, బికాజ్ నాకు అసలు నేను చెప్తుంటే ఆయన డిస్టర్బ్ చేసాడు. ఒకసారి ప్లీజ్ వెయిట్ జస్ట్ ఫర్ 5 minutes ఇఫ్ యూ ఆస్క్ మీ. లెట్ మీ కంప్లీట్. చెప్పండి. కరెక్ట్ ప్రాస్పెక్టివ్ మీరు కూడా తెలుసుకోవాలి. 1956 లో స్టేట్స్ అలా డిక్లేర్ చేయకూడదు. మీరు అలా చేసేసారు మీ జాగీర్ అనుకుని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పట్లా. ఏపీ రీఆర్గనైజేషన్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అవసరం లేదు, హైదరాబాద్ క్యాపిటల్. కానీ భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసింది మా తులసిరెడ్డి గారికి. నా ఫ్రెండ్ చెప్పాల్సింది ఏంటంటే, గౌరవలేని తులసిరెడ్డి గారికి, ఇట్స్ అ కాంగ్రెస్ పార్టీ. మీకు చట్టం రాయడం కూడా చేత కాదు, మీకు చట్టం చదవడం చేత కాదు, చట్టాన్ని ఏ రకంగా చెప్పాలి ప్రజలకని చేత కాదు. ప్రజల కోసం చట్టాలు చేసిన ఎప్పుడూ లేదు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చట్టాలన్నీ ఆప్టిమైజ్డ్ గా రాయవలసిన చట్టాలన్నీ గరిష్టీకరణతో రాశారు. అత్యుత్తమీకరణ అనే పదంతో రాయవలసింది పోయి గరిష్టీకరణను రాశారు. చట్ట పరిధి అంటే ఏంటో కూడా తెలియకుండా రాశారు. కాంగ్రెస్ పార్టీ మేము జయరాం రమేష్, నేను కేవీపీ, మీకు కేవీపీ రామచంద్రన్ అడగండి, డాక్టర్ గారిని అడగండి. నేను ఆయన మొత్తం సిడబ్ల్యూసీ మెంబర్లు కలిసాం. మీరు అలా అంత ఈజీగా చెప్పారండి తులసిరెడ్డి గారు. ఇది 6 కోట్ల మంది ప్రజల యొక్క ఇది బాధ. రాత్రి బిల్లుని ఒక సైనిక విమానంలో తీసుకొచ్చి బిల్లు పాస్ చేయించి రిజల్యూషన్, యునానిమస్ రిజల్యూషన్ ఈజ్ స్టాప్డ్ ఫర్ ది డివిజన్ ఆఫ్ ద స్టేట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అదొక లాఫింగ్ స్టాక్. అది పార్లమెంట్ లో గడియారాన్ని వెనక్కి తిప్పుతానన్నాడు ఆయన, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. నేనున్నాను, ఐ వాజ్ ది ఐ విట్నెస్. పార్లమెంట్ లో అమరావతి అనేది డిక్లేర్ చేసింది. అమరావతి ఇది ఎలా ఉందో తెలుసా అండి, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళవలసిన యాక్టివిటీని ఒకళ్ళేమో పార్టీ పరంగా చూసుకుని అక్కడ వీళ్ళకి ఎక్కువ కాబట్టి, వీళ్ళకి ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇందాక మా యాంకర్ చెప్పినట్టుగా
ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఆయన చెప్పినట్టుగా ఒక కమ్యూనిటీకి ఏదో ఉపయోగపడుతుందని లేకపోతే ఇచ్చేస్తుంది. అలాగే పార్టీలు పుట్టలేదు, దానికోసం పార్టీలు పుట్టలేదు. అది పార్టీల ఆబ్జెక్టివ్ అది కాదు. అసలు మా యాంకర్ చెప్పిన ఆబ్జెక్టివ్ అలాగా ఆలోచించుంటే అది దిక్కుమాలని సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెంటనే బ్యాన్ చేసి పారదబ్బారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం అంటే ప్రజల యొక్క జన్మసిద్ధాధికారం. ప్రజల యొక్క జన్మసిద్ధాధికారం అది రాజ్యాంగంలో రాసింది. మన క్యాపిటల్ అనేది ఏంటంటే భౌగోళికాన్ని కాదు, అది ఒక పరిధి. అది ప్రజలకి దిక్సూచి, అది ప్రజలకి అభివృద్ధి చేయుత అనే పదాలకి అర్థం మధ్య నిలబడేది క్యాపిటల్. దాన్ని కూడా అర్థం చేసుకోలేరు. మీరు చిత్తుకాయితం ఎంత ఈజీగా అనేసారు. నేను మీ రాహుల్ గాంధీ అలాగే చిత్తుకాయితాలాగా ఆర్డినెన్స్ చింపేస్తాడు. మీ అందరికి అలవాటు చేస్తారు. అలాగే అంత ఈజీగా అనేసారేంటి? ఆంధ్రప్రదేశ్ది కదా. మీరు ఒకసారి ఆలోచించండి. మీ 70 ఏళ్ల పరిపాలన చట్టంలో లేదే. ఆయన ఆర్డినెన్స్ చింపేస్తాడా? ప్రైమ్ మినిస్టర్ విలువ లేదా? ఎక్కడ విలువ ఉంది? ఏది మనం విలువతో కూడా చేయలేదు కదా. మనం ఇది నిజాలు కదా. పార్టీని పక్కన పెట్టడం కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్యాపిటల్ ఏ గవర్నమెంట్ అయితే క్యాపిటల్ డిసైడ్ చేస్తుందో అది ఫైనల్ అని ఎందుకు రాయలేదు జయరాం రమేష్ 3 సార్లు చెప్పాను నేను. మీరు అది చేయించలేదు కదా. కావూరు సాంబశివరావు ఎంతమంది, చిరంజీవి ఎంతమంది ఉన్నారు? అందరూ మినిస్టర్లే. మీ కనుమూరు బాబురాజుని అడగండి, చెప్తాడు. నేనున్నాను కదా అక్కడ అన్ని చోట్ల. ప్రైమ్ మినిస్టర్ మీట్ అయినప్పుడు మీ యాంకర్ ఉన్నాడు, మీ యాంకర్ అన్నీ తెలుసు అక్కడ. ఆయన ఢిల్లీ నుంచి వెళ్ళినా ఇప్పుడు ఇవాళ చేసింది కరెక్ట్ ప్రాసెస్ అంటారు. మీరు అడిగిన లీగల్ పాయింట్ సమాధానం చెప్తాను. మీరు అడిగిన లీగల్ పాయింట్ శాస్త్రి గారు ఇవాళ చేసింది కరెక్ట్ అంటారా? అడిగి దానికి వస్తున్నా. మీరు అడిగిన తర్వాత ఒక చట్టబద్ధత అనేది చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ఇంత టైం తీసుకుని 5 ఏళ్ల పాటు నేను ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడు ఎవ్వడో అస్సలు ఇలాంటి పనే చేయడు. బిఏ ఎకనామిక్స్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదువుకున్నా, 10th క్లాసులో అర్థశాస్త్రం చదువుకున్నా, 5వ తరగతిలో అర్థశాస్త్రం చదువుకున్నా వాడు అసలు ఇటువంటి దౌర్భాగ్య పని చేయడు. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో నేను ఐఎమ్ సీనియర్ ఎకనమిస్ట్ ఆఫ్ దిస్ నేషన్, వెరీ హైలీ క్వాలిఫైడ్ ఎకనమిస్ట్. 3 PhDలు చేసి ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, హార్వర్డ్, స్టాన్ఫర్డ్. ఏంటివి? ఎందుకు చదువుకున్నాం? దిక్కుమాలి చదువు. మీరు చెప్తుంటే ఇలా ఎండనగా అర్థం చేసుకోండి. తులసిరెడ్డి గారు, మీకు చాలా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. మీరు చాలా గౌరవమైన మనిషి. మీరు ఇటువంటి దాంట్లో పార్టీ స్టాండ్ తీసుకోకండి. మీ పార్టీ చేయలేదని బాధపడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చిన, మీకు చేతకానితనం చట్టాన్ని రాయలేనితనం. కనీసం నాలాంటి అడిగిన చట్టం రాసిచ్చేవాడండి. నేను చట్టం రాసిచ్చాను, నేను పంపించాను. నాకు ఇచ్చింటే నేను ఇచ్చిన చట్టం చదవండి. అసలు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయన చాలా మన్మోహన్ సింగ్ లేచి నుంచోబెట్టి మేము స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం అది అడిగించుకుని. చిరంజీవి గారు ఏం చదివాడు రాజ్యసభలో? స్పీచ్ చదవండి ఒకసారి. మీ కాంగ్రెస్ మెంబర్ ఆయన మర్చిపోయారండి. తులసిరెడ్డి గారు, కొన్ని విషయాలు మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఒక స్థితికి, మీ ఉన్నత స్థితిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్య సమాజానికి తులసిరెడ్డి గారు అంటే ఒక మంచి విలువ ఉన్న వ్యక్తి, విలువలతో కూడిన వ్యక్తి. ఆ విలువతో కూడిన వ్యక్తి. మీరు పార్టీ స్టాండ్ కాదు, ప్రజల స్టాండ్ తీసుకోండి. ప్రజలకి జ్ఞానం, పరిజ్ఞానంతో, నాలెడ్జ్ అండ్ విజ్డమ్తో ఏ విషయం మీద అయితే మనం కరెక్ట్ గా చెప్పాలో అది చెప్పాలి. నేను ఎందుకు అడ్డం పడ్డాను? మీరు 3 రాజధానులు అని చెప్పినప్పుడు నేను బయటకు వచ్చి నేనే గౌరవ చైర్మన్ గా నిలబడి ఢిల్లీలో మొత్తం అంతా అడ్డుకున్నాను.
ప్రతి దాంట్లోనే అడ్డం పడ్డాను నేను. పర్సనల్ గా అమిత్ షా గారిని కలిశాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నీకు జరగడానికి వీల్లేదండి, ఇది ఎకనామికల్ డిజాస్టర్ అని చెప్పాను. మీరు సూరత్ ఎంపీని అడగని చెప్తాడు. ఎకనామికల్ డిజాస్టర్ అని చెప్పాను. ఇది తప్పు, ఇది అగైనెస్ట్ ది ప్రిన్సిపల్ వయలేషన్ ఆఫ్ ది ఎకనామికల్ ప్రిన్సిపల్స్ అని చెప్పాను. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ లో మిక్స్డ్ ఎకానమీ ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ లో మిక్స్డ్ ఎకానమీ ప్రకారం మీకు క్యాపిటల్ సైలెంట్ అవ్వాలి. ఎందుకంటే ల్యాండ్ కొనుక్కుని ఎవరు బ్యాంకుల ద్వారా డబ్బులు పే చేయరు. మనం డొమెస్టిక్ గా ఆ రైతుని భాగస్వామ్యం చేయాలి. 30,000 ఎకరాలు తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చంద్రబాబు నాయుడు తప్పట్లు కొడతారా, దండేస్తారని నాకు తెలియదు, కానీ ఆయన ఎలా తీసుకున్నాడో కూడా ఇప్పుడు కూడా డౌటే. ఆయన నా ఫ్రెండ్ గా, ఆయన పార్టీ మెంబర్ అయిన కాదు సోసిటీ గారు. నేను ఒక ఆర్థికవేత్తలో చెప్తున్నాను. నేను చాలా క్లారిటీగా, నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మీ పార్టీ చేసిన తప్పుని మీరు గుర్తించలేకుండా, ప్రజల కోసం చెప్పకుండా, మీ పార్టీ ఉన్నది ప్రజల కోసం. సే దిస్ టుడే దట్ యువర్ పార్టీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ది పీపుల్ ఎనీమోర్. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే అక్కడ మీరుగా ఈ బిల్లు పెట్టండి, పెట్టకపోండి, ఏం చేయండి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాయదండి. ఎవరు ఢిల్లీలో క్రాస్ అవ్వలేరు. ఎంత పనైనా చేయమనండి, ఎంత దమ్మైనా చూపించండి, ఢిల్లీలో క్రాస్ అవ్వలేరు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఐ ఛాలెంజ్ దట్. ఓకే, యా మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా నరేంద్ర గారు ఉన్నారు. వంగవీటి నరేంద్ర గారు, ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు ఇవాళ అసెంబ్లీలో? ఇంత ఇంపార్టెంట్, సరే మిగతా వాటికంటే ఓకే, కానీ మీ స్టాండ్ మీరు